నమస్తే అందరికీ వెల్కమ్ టు ద సాయి రఫీ టాక్స్. డే 5 వరకు మనం స్పోకెన్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే అదే విధంగా ఈ రోజు కూడా డే 6 లో నేర్చుకుందాం. సారీ కొంచెం వీడియో లేట్ అయినందుకు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలనుకునే వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట బెల్ మీద నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ నొక్కారనుకోండి, నేను ఎటువంటి వీడియోస్ చేసినా మీకు అనేది కనిపిస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల చాలా మందికి వీడియోస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ప్లీజ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్. సో ఈరోజు డే 6 లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్బ్స్ చూద్దాం. మనం డైలీ ఏ క్లాస్ లో విన్నా కానీ ఫస్ట్ వర్బ్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో వర్బ్ ఫస్ట్ నేర్చుకోవాలి. వర్బ్స్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అనేది మాట్లాడాలంటే వర్బ్స్ తోనే సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఐడెంటిఫై, ఐడెంటిఫైడ్, ఐడెంటిఫైడ్ అంటే ఏంటి? ఐడెంటిఫై అంటే గుర్తించుడు, అంటే గుర్తించడము. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ కుడ్ నాట్ ఐడెంటిఫై హర్ అట్ ఫస్ట్. ఏమంటున్నాడు? నేను అసలు ఆమెని మొదట గుర్తించలేకపోయాను అంటున్నాడు. ఐ కుడ్ నాట్ ఐడెంటిఫై హర్ అట్ ఫస్ట్. నెక్స్ట్ జస్టిఫై, జస్టిఫైడ్, జస్టిఫైడ్ ఏంటి? జస్టిఫైడ్ అంటే సమర్థించుకోవడం. ఆ సమర్థించడం ఏంటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ జస్టిఫైడ్ హిస్ యాక్షన్స్ బై షోయింగ్ ప్రూఫ్స్. అతను ఆధారాలు చూపించి మరి సమర్థించుకున్నాడు. తను ప్రూఫ్ చూపించి తను కరెక్ట్ అని సమర్థించుకున్నాడు అనమాట. నెక్స్ట్ వాన్, వాండ్, వాండ్ అంటే వార్నింగ్, వారండ్, హెచ్చరించు. ఏంటి దానికి ఎగ్జాంపుల్? హీ వాస్ వాండ్ నాట్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్. నువ్వు సేమ్ తప్పుని మళ్ళీ చేయకుండా హెచ్చరించాడు అనమాట. ఆ తప్పుని చేయకుండా అతను హెచ్చరించుకున్నాడు మళ్ళీ తిరిగి. వానిష్, వానిష్డ్, వానిష్డ్. హీ వానిష్డ్ ఫ్రమ్ ద సీన్ ఆల్ ఆఫ్ సడన్. అదృశ్యమగు. వానిష్ అంటే ఏంటి? అదృశ్యమగు. అతను సడన్ గా ఉన్న పాటుగా అదృశ్యమైపోయాడు. సో అందరం కలిసి ఉన్నాము, అతను లేడు, అప్పుడు ఏమనాలి? హీ వానిష్డ్ ఫ్రమ్ ద సీన్ ఆల్ ఆఫ్ సడన్. సడన్ గా అతను అదృశ్యమైపోయాడు. నెక్స్ట్ యూజ్, యూజ్డ్, యూజ్డ్. యూజ్ అంటే ఉపయోగించడం. ఉపయోగించడం ఏంటి? మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. నీ కాలాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో, మంచిగా ఉపయోగించుకో అని. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. మూడింటికి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3కి సేమ్. స్ప్రెడ్, స్ప్రెడ్ అంటే వ్యాపించడం. ఆ వ్యాపించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. డోంట్ బిలీవ్ అండ్ స్ప్రెడ్ రూమర్స్. మీరు రూమర్స్ ని, తప్పుడు ప్రచారాలని వ్యాప్తి చేయకండి, నమ్మకండి, దాన్ని వ్యాపింప చేయకండి అని అర్థం అనమాట. ప్రైజ్, ప్రైజ్డ్, ప్రైజ్డ్ ఏంటి? ద సీఎం ప్రైజ్డ్ ద బాయ్ ఫర్ సెక్యూరింగ్ స్టేట్ ఫస్ట్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో అబ్బాయి, స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ వచ్చినందుకు సీఎం గారు అనేది ప్రశంసించారు అంట. యా, ఇప్పుడు మనం కిందటి వీడియోలో వర్బ్ 4 ఎలా వాడతాము, మీన్స్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ యూజ్ చేసి వర్బ్ 4 అనేది వస్తుంది. సో దానికి ఏ విధమైనటువంటి యూజ్ చేయాలని కూడా చెప్పాను. ఈజ్, ఆర్, ఇలా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని యూజ్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు హ్యావ్ బీన్ కి V4 కి కలిపి ఏ విధంగా వాడతాము అనేది చూద్దాం. చూడండి, హ్యావ్ బీన్ ప్లస్ V4 ఏ టైంలో వాడతాము అంటే నుండి లేదా నుంచి, అంటే ఒకప్పటి నుండి, ఒకప్పటి నుంచి అని చెప్తుంటాం కదా, అప్పుడు ఈ హ్యావ్ బీన్ ప్లస్ V4 అని వాడతాము. చూడండి, when the action started in the past and going on even in the present, then we mention have been plus V4. ఏమంటున్నాడు? ఒక పని అనేది గతంలో స్టార్ట్ అయిపోయి ఇప్పటికీ జరుగుతూ ఉంటే అప్పుడు మనము హ్యావ్ బీన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. హ్యావ్ బీన్ ప్లస్ V4 ఇంగ్ ఫార్మ్, ఈ రెండు కలిపి యూజ్ చేస్తాం. ఎప్పుడు? గతంలో జరుగుతుంది, స్టార్ట్ అయింది ఆ పని, గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ స్టిల్ ఇంకా ఎండ్ అవ్వకుండా జరుగుతూనే ఉంది, అప్పుడు మనం హ్యావ్ బీన్ మెన్షన్ చేసి V4 యూజ్ చేసి వాడతాం అనమాట. ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year. ఏమంటున్నారు? 1 year నుంచి నేను ఇప్పటికీ టీచింగ్ చేస్తూనే ఉన్నాను. అంటే టీచింగ్ అనేది ఆగిపోలేదు కదా, చేస్తూనే ఉన్నాడు, ఎండ్ అనేది కాలేదు కదా. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్ ఫార్మ్. చూడండి, టీచింగ్ V4, ఐ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్లీష్ ఫర్ 1 year. ఇంకొకటి, లేదా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2024.
అంటే 2024 నుండి ఇప్పటికి చేస్తున్నాను అని. ఎప్పుడు స్టార్ట్ చేస్తానో చెప్తున్నాను. 2024 డేట్ తో సహా ఇయర్ మెన్షన్ చేసి సిన్స్ అని చెప్తున్నాం. ఒక పర్టికులర్ ఇయర్ కానీ ఒక పర్టికులర్ డేట్ ఒక పర్టికులర్ టైం చెప్తే సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అలా ఏంటి పాయింట్ ఆఫ్ టైం లో ఎలా యూజ్ చేస్తాము, పీరియడ్ ఆఫ్ టైం లో ఎలా యూజ్ చేస్తాము అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక టైం అనేది చిన్న ఒక డే ఉంటుంది, ఆ డే లో ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఒక హవర్ ఉంటుంది. అలాంటప్పుడు పాయింట్ ఆఫ్ టైం ని మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పాయింట్ ఆఫ్ టైం కి ఏం యూజ్ చేస్తాం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎలా బిఫోర్, ఇయర్స్ కి బిఫోర్, మంత్స్ కి బిఫోర్, టైం కి బిఫోర్, డేస్ కి బిఫోర్, డేట్ కి బిఫోర్, ఒకేషన్స్ కి బిఫోర్. సిన్స్ 2020 అనే ఇయర్ ముందు నుంచి నేను చేస్తున్నాను. సిన్స్ అప్పటి నుండి జనవరి, సిన్స్ మండే, సిన్స్ 19th, సిన్స్ 6 o'clock, 6 న్యూ ఇయర్. ఎందుకు ఈ సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, పర్టికులర్ గా ఒక ఇయర్ కి ముందు గానీ, మంత్స్ కి ముందు గానీ, టైం కి ముందు గానీ, డేస్ కి ముందు గానీ, డేట్ కి ముందు గానీ, ఒకేషన్స్ కి ముందు గానీ మనం సిన్స్ యూజ్ చేస్తాం. మరి పీరియడ్ ఆఫ్ టైం లో ఏం యూజ్ చేస్తాం, ఫర్. పీరియడ్ ఆఫ్ టైం లో ఫర్ అనేది యూజ్ చేస్తాం. దీనికి ఫర్ కి పర్టికులర్ గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేమన్నమాట. అంటే ఫర్ 10 years ఒక 10 సంవత్సరాల నుండి, ఫర్ 4 months ఒక 4 నెలల క్రితం నుండి, ఫర్ 2 days ఒక 2 రోజుల క్రితం నుండి, ఫర్ 10 minutes ఒక 10 నిమిషాల క్రితం నుండి అనేది యూజ్ చేస్తాం అనమాట. సిన్స్ కి ఫర్ కి మనం ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చూసాము, గుర్తు పెట్టుకోవాలి ఏది ఏ టైంలో వాడతాం, ఎలా వాడతాము అనేది. ఓకేనా? ఎస్. ఇప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తూ V4 యూజ్ చేస్తూ పాజిటివ్ లో ఎలా మాట్లాడతాం, నెగిటివ్ లో ఎలా మాట్లాడతాం, ఇంట్రాగేటివ్ లో ఎలా మాట్లాడతాం, WH క్వశ్చన్స్ లో ఎలా మాట్లాడతాం ఒకసారి చూద్దాం. పాజిటివ్ లో ఐ, యు, దే, వి కి హ్యావ్ బీన్ ప్లస్ V4 యూజ్ చేస్తాం. ఏంటి పాజిటివ్ లో, పాజిటివ్ వేలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఐకి, యుకి, దేకి, వికి, అంటే ఐ అంటే నేను, యు అంటే మీరు, దే అంటే వారు, వి అంటే మేము, వీళ్ళకి హ్యావ్ బీన్ ప్లస్ V4 యూజ్ చేస్తాం. అదే నెగిటివ్ లో వీళ్ళకి హ్యావ్ వెంట్ బీన్ V4 యూజ్ చేస్తాం. హ్యావ్ నాట్ ని హ్యావ్ వెంట్ అంటాం అనమాట. హ్యావ్ వెంట్ బీన్ V4 యూజ్ చేసి నెగిటివ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే హీకి, షీకి అంటే అతనికి, ఆమెకి ఏం యూజ్ చేస్తాం, నాకు, మీకు, వాళ్ళకి, మనకి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. మరి అతనికి, ఆమెకి ఏం యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ ప్లస్ V4 యూజ్ చేయాలి. హ్యాస్, ఇక్కడ వాళ్ళకైతేనేమో హ్యావ్, ఓన్లీ ఆమెకు అతనికి అంటే హ్యాస్ యూజ్ చేయాలి. హ్యాస్ బీన్ ప్లస్ V4. నెగిటివ్ లో ఏం యూజ్ చేయాలి, హ్యాజెంట్ బీన్ ప్లస్ V4. హ్యాజెంట్ బీన్ ప్లస్ V4 అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 2 years. I have been teaching for 2 years. You haven't been teaching for 2 years. You haven't been teaching for 2 years అంటే నెగిటివ్ లో అడుగుతున్నాడు. యూ హ్యావెంట్, నువ్వు చేయట్లేదా అని చెప్పేసి. సో ఇంట్రాగేటివ్ లో చూద్దాం చూడండి. హ్యావ్ యూ బీన్ ప్లస్ V4. హ్యావ్ యూ బీన్ ప్లస్ V4 ఏమని అడుగుతాం, క్వశ్చన్ V4 లో ఏం మెన్షన్ చేద్దాం, ఈటింగ్ మెన్షన్ చేద్దాం. హ్యావ్ యూ బీన్ ఈటింగ్ మనం అడుగుతున్నాం ఇంట్రాగేషన్ లో, హ్యావ్ యూ బీన్ ఈటింగ్. అప్పుడు తను ఏం చెప్తారు, ఎస్ ఐ హ్యావ్ బీన్, ఎస్ నేను చేస్తున్నాను. నో ఐ హ్యావెంట్ బీన్, నేను తినట్లేదు, నేను చేయట్లేదు అనమాట. హ్యాస్ హీ బీన్ ఈటింగ్, అతను తింటున్నాడా, అప్పుడు ఏం చెప్తాం, ఎస్ హీ హ్యాస్ బీన్, ఎస్ అతను తింటున్నాడు. నో హీ హ్యాజెంట్ బీన్, తినకపోతే నో హీ హ్యాజెంట్ బీన్ అని చెప్తాం అనమాట. అలాగే హ్యాస్ షీ బీన్ ఈటింగ్, ఆమె తింటుందా, ఎస్ షీ హ్యాస్ బీన్, అవును ఆమె తింటుంది. నో షీ హ్యాసెంట్ బీన్, నో ఆమె తినట్లేదు. బీన్ ఈటింగ్. WH క్వశ్చన్స్ లో చూద్దాం. WH క్వశ్చన్స్ ఏంటి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్, వర్క్ 4 దగ్గర ఈటింగ్ పెట్టా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్, ఎంతకాలం నుంచి నువ్వు తింటావు. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఈటింగ్, ఎంతకాలం నుంచి అతను తింటున్నాడు. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ ఈటింగ్, ఎంతకాలం నుంచి ఆమె తింటుంది, అదన్నమాట. వీటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. పాజిటివ్ లో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 2 years చెప్పా ఆల్రెడీ, నేను ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి టీచింగ్ చేస్తున్నాను. హీ హ్యాస్ బీన్ ప్రైజింగ్ మీ 9 o'clock, అతను నన్ను 9 గంటల నుంచి ప్రశంసిస్తున్నాడు. షీ హ్యాజెంట్ బీన్ యూజింగ్ హర్ కార్ ఫర్ 1 year, ఆమె 1 సంవత్సరం క్రితం నుండి యూజ్ చేయడం లేదు. హ్యాజెంట్ బీన్, సో చేయట్లేదు నెగిటివ్.
చేస్తుంటే హ్యాస్ బీన్, చేయకుంటే హ్యాజెంట్ బీన్. షీ హ్యాజెంట్ బీన్ యూజింగ్ హర్ కార్ ఫర్ 1 year. నెక్స్ట్, హ్యావ్ యూ బీన్ స్లీపింగ్ ఫర్ పాస్ట్ 1 hour? నువ్వు గంట క్రితం నుండి నిద్రపోతున్నావా? హ్యాస్ హీ బీన్ నెగ్లెక్టింగ్ హిస్ స్టడీస్? అతను తన చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నాడా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్ప్రెడింగ్ న్యూస్? ఎంతకాలం నుంచి నీవు ఈ వార్తని వ్యాప్తి చేస్తున్నావు? ఇదనమాట ఎగ్జాంపుల్స్. హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ యూజ్ చేసి అప్పటి నుండి నుండి అని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వాడాలన్నమాట. చేస్తున్నాము అంటే ఎస్ ఐ హ్యావ్ బీన్, నో చేయట్లేదు అంటే నో ఐ హ్యావెంట్ బీన్, షీ హ్యాస్ బీన్, షీ హ్యాజెంట్ బీన్, ఇలా యూజ్ చేయాలి. ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న కన్వర్జేషన్ చూద్దాము, మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఏంటి అంటే, ఒక నవీన్ ప్రవీణ్ అనే ఫ్రెండ్స్ ఒక టీవీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మనకు రెగ్యులర్ గా వాడేటువంటి వర్డ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి వర్డ్స్ ని యూజ్ చేసి కన్వర్జేషన్ తయారు చేశాను, ఒకసారి చూద్దాం రండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్ అని నవీన్ అడుగుతున్నాడు ప్రవీణ్ ని. ప్రవీణ్ అంటున్నాడు, వెల్ ఐ వాచ్ ఎ లాట్ బట్ ద వన్ ఐ లైక్ టు ద బెస్ట్ ఈస్ మీలో ఎవరు కోటీశ్వరుడు. అతను ఏమంటున్నాడు, నవీన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్, నీది ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రవీణ్ అంటున్నాడు, ఐ వాచ్ ఎ లాట్, నేను చాలా చూస్తుంటాను, కానీ అందులో ఒకటి ద బెస్ట్ వన్ ఏంటి అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అనేది నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. నవీన్ అంటాడు, ఇస్ దట్ ఎనీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్? అది ఇంటర్నేషనల్ ప్రోగ్రామా? ప్రవీణ్ అంటున్నాడు, నో ఇట్ ఈస్ నాట్. నో, కాదు, అది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కాదు. హౌ ఆఫ్టెన్ డూ యూ వాచ్ దట్ టీవీ ప్రోగ్రామ్? తరచుగా చూస్తుంటావా, నువ్వు ఎల్లప్పుడు చూస్తుంటావా ఆ టీవీ ప్రోగ్రామ్ ని అని అడుగుతున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ షో, ఎవ్రీ ఎపిసోడ్ ఐ విల్ వాచ్. నేను ప్రతి ప్రోగ్రామ్ ని చూస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ షో, అన్ని చూశాను. హూ వాచెస్ దట్ ప్రోగ్రామ్ విత్ యూ? నీతో పాటు ఎవరెవరు ఆ ప్రోగ్రామ్ చూస్తుంటారు? మై ఫ్యామిలీ వాచెస్ ఇట్ టుగెదర్, అందరం కుటుంబ సభ్యులు అందరం కూర్చొని ఆ టీవీ ప్రోగ్రామ్ అనేది చూస్తుంటాము. వై డూ యూ లైక్ దట్ ప్రోగ్రామ్? ఎందుకు నువ్వు ఆ ప్రోగ్రామ్ ని లైక్ చేస్తావు, ఇష్టపడుతున్నావు అని అడిగితే, ఐ లవ్ లర్నింగ్ న్యూ థింగ్స్, నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. ఎస్పెషల్లీ అబౌట్ అవర్ ఇండియన్ కల్చర్, స్పెషల్ గా ప్రత్యేకంగా మన ఇండియన్ కల్చర్ నేర్చుకోవడం అంటే ఇంకా చాలా ఇష్టం అని చెప్తున్నాడు అనమాట. వుడ్ యూ రికమెండెడ్ దట్ టీవీ ప్రోగ్రామ్ టు యువర్ ఫ్రెండ్స్? నువ్వు రికమెండ్ చేసావా ఈ టీవీ ప్రోగ్రామ్ చూడమని నీ ఫ్రెండ్స్ కి అని అడుగుతున్నాడు. అప్పుడు అతనేమంటున్నాడు, చూద్దాం. ఎస్ అఫ్ కోర్స్ నేను చేశాను, నేను చేస్తాను. దే వుడ్ బి క్రేజీ అబౌట్ దట్ ప్రోగ్రామ్, వాళ్ళందరూ చాలా క్రేజీగా ఫీల్ అయ్యారు ఆ ప్రోగ్రామ్ గురించి చూసి తెలుసుకొని. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో అలా వెళ్ళిపోద్ది, కొంచెం వ్యూస్ పెరుగుతాయి, బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాద్. సారీ, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ క్లాస్ కదా.